హాయ్ వ్యూవర్స్, నమస్తే అండి. ఈ వీడియోలో రేణుకా ఎల్లమ్మ గుడి గురించి కొన్ని విషయాలు మీకు షేర్ చేస్తాను. ఈ ఆలయం కర్నూలు నుండి నందికొట్కూరు వెళ్ళే మార్గంలో వెంకాయపల్లెలో ఉంటుందండి. ఇక్కడ ఇది ప్రధాన గ్రామ దేవతగా కొలుస్తారు. ఇక్కడ మంగళవారం, శుక్రవారం రోజు భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇది ఆలయ ప్రాంగణం అండి. ఇక్కడ అన్ని దుకాణాలు ఉన్నాయి. పూజా సామాగ్రిని ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అదేవిధంగా కొన్ని ఆట వస్తువులు అవి కూడా పిల్లల కోసం అమ్ముతూ ఉంటారండి. ఈ ఆలయంలో జంతు బలులు కూడా ఇస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు వంటలు చేసి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ నేను ప్రత్యేకంగా గమనించింది ఏంటి అంటే, ఇక్కడ ఉల్లిపాయలు, పసుపు, వేపాకు కలిపి ఆలయంలో చుట్టుపక్కల అక్కడక్కడ పెడుతూ ఉండడం నేను గమనించానండి. ఇంతకుముందు నేను ఇలాంటిది ఎక్కడ చూడలేదు. మీకు తెలిసి ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి. ఇక్కడ కూడా ఆలయంలో ఫోటోలు తీయడం అలవాట్లేదండి, అందుకని కేవలం నేను బయట మాత్రమే కవర్ చేశాను. ఇక్కడ ఇప్పటికీ పురాతన ఆచారాలు పాటిస్తూ ఉన్నారు. హైందవ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆచారాలు కొన్ని పాటిస్తూ ఉన్నారు. ఇక్కడ వివిధ ప్రాంతాల నుండి ఈ ఆలయానికి భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ చూడవచ్చండి మీరు, ఇక్కడ మేకలను వాటిని తీసుకొచ్చారు. ఇవి ఈ రేణుకా ఎల్లమ్మకు బలి ఇవ్వడానికి తీసుకొచ్చారండి. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా ఇక్కడ వివిధ రకాలైనటువంటి ఆచారాలు పాటిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇది ప్రధానమైనటువంటి గ్రామదేవత అండి. ఇక్కడ భక్తులు వంటలు చేసుకొని భోజనాలు కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ విశాలమైన ప్రాంగణంలో వంటలు చేసుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉందండి. ఈ ఆషాఢ మాసంలో కూడా ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది అంటారు. సో ఇవి అండి ఈ విషయాలు ఈ ఆలయానికి సంబంధించి. మీలో ఎవరికైనా ఇంకా ఏమైనా విషయాలు తెలిసి ఉంటే నాకు షేర్ చేయండి. ఇక్కడ మనం చూపిస్తున్నటువంటి వీళ్ళు వేరే ప్రాంతం నుంచి వచ్చారు. ఇక్కడ దేవిని దర్శించుకోవడానికి అమ్మవారికి వీళ్ళు నైవేద్యాలు తయారు చేసి సమర్పిస్తారండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటివి కళ్ళు కుండలు అని చెప్పారు వాళ్ళు. దానితో పాటు ఇతర నైవేద్యాలు కూడా సమర్పిస్తారు. ఏమైనా మొక్కులు తీరినప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారంట.